శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క తొలి ఏకాదశి ముగిసిన వెంటనే అంటే తదుపరి రోజు ద్వాదశి రోజు మీరు మర్చిపోకుండా ఈ యొక్క చిట్టును తాకినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలతో పాటు మీరు లక్షలు కాదు కోట్లు గడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసేందుకు ప్రయత్నించండి. ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేసేటువంటి కుంభరాశి వారు లేదా చేయని వారు ఎవరైనా సరే రేపు తలస్నానం చేసుకొని పొద్దున్నే మర్చిపోకుండా తులసి చెట్టును లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరి చెట్టును ముట్టుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండారనే చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీతో పాటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక దుష్ట శక్తులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకునే అదృష్టం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని అందుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువ. కొన్నిసార్లు వీరి కోపమే వీరిని నాశనం చేసేంత వరకు వెళ్తుంది. దానికి గల కారణం వీరు తీసుకునేటువంటి కొన్ని కోపాదృక్తంగా ఇక నిర్ణయాలే. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రేపు మీరు మర్చిపోయిన తర్వాత అంటే మర్చిపోకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఉసిరి చెట్టును ఇక తాకినట్లయితే మీపై ఉన్నటువంటి లేదా గత జన్మలో చేసినటువంటి పాపాలు కానీ ఈ జన్మలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు ఆ లక్ష్మీదేవి ప్రసాదించే అవకాశం ఉంది. దాంతోపాటు మీ ఇంట్లో సిరి సంపదలు మెండుగా ఉండి మీరు కోట్లు సంపాదించుకునే అవకాశాలు కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ రాశి వారికి చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే మీకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండబోదు. అలాగే నూతన గృహం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సొంత ఇంటి కల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ పరిహారం చేస్తున్న వెంటనే మీకు సంబంధించినటువంటి రుణములు కానీ లేక దానికి సంబంధించినటువంటి విషయాలపై మీకు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేసినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి లేదా మీ యొక్క భూ సంబంధమైనటువంటి విషయాలు లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఈ పరిహారాన్ని చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదా చికాకులు కానీ ఏమున్నా సరే ఒక్కసారిగా తొలగిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. త్వరలోనే మీ యొక్క కొడుకు కూతురు కానీ ఇక విదేశీ ప్రయాణం చేస్తున్నట్లయితే వీసా సంబంధమైనటువంటి విషయాలు లేదా ఆర్థిక పురోగతితో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఇక మరింత దగ్గర చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కోర్టు వివాదాలు కూడా ఒక్కసారిగా సమసిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్ అలాగే ఉద్యోగంలో లాభాలు అలాగే ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి మీరు అనుకున్న స్థానానికి బదిలీలు చేయించుకోవడం వంటివి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే ఇంతటి లాభాలని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో 7 అంకెను అదృష్ట సంఖ్యగా భావించవచ్చు. ఈ సంఖ్య మీకు అనుకూలంగా మారడంతో పాటు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కీలకంగా వివరించవచ్చు. కాబట్టి సమయాన్ని అలాగే అవకాశాన్ని బట్టి ఈ అంకెను వాడుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు తీసుకునేటువంటి నిర్ణయాలేంటి, అలాగే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. థ్యాంక్ యూ.